కాస్త మంచినీళ్ళు తాగు. అత్తయ్య, కాసేపు విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. అత్తయ్య గారికి ఏమైనా జ్యూస్ తీసుకురండి. వద్దురా, నాకిప్పుడేం వద్దు. ఈ ఇంటి విలువలో నా వాటా కింద రావాల్సిన 20 లక్షలు ఇస్తే మీరు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఒకవేళ 2 కాదంటే ఉన్న బలంగా మీరు ఇల్లు ఖాళీ చేయాలి. నాన్నంటే కొడుకులకి దారి చూపించేలా ఉండాలి, నడి రోడ్డులో కట్టుబట్టలతో నిలబెట్టేలా కాదు. కన్న తల్లి చీకొడుతుంటే అలా బొమ్మలు నిలబడతారేంటండి? పదండి వెళ్ళిపోదాం. ఎలాగూ ఈ ఇంట్లో ఇంకా మీకు స్థానం లేనట్టే. మీ అమ్మ వాళ్ళు డబ్బులు ఉన్నప్పుడే ఇస్తారులే గాని మనం మా ఇంటికి వెళ్దాం పద. అమ్మా అమ్మా, ఏంటక్క ఇది? నీ జీవితంలో నువ్వెన్ని కష్టాలు చూడలేదు. ఈ కష్టం నీకు లెక్క చెప్పు. ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మ ఎప్పుడు ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేదు కదా మామయ్య. అమ్మా, నువ్వు ఇలా ఉంటే చూడ్డానికి మా వల్ల కావట్లేదు. అయినా ఇల్లు మన చేయి దాటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళలేదు అత్తయ్య. ఏదో ఒకరోజు మన ఇల్లు మన చేతికి వస్తుంది. అందులో మునుపట్ల అందరం కలిసి ఉండే రోజు త్వరలోనే వస్తుంది. ఆ ఇల్లు నా ప్రాణం. నా ప్రాణాలు అడ్డు వేసినా ఆ విధవల చేతిలోకి వెళ్లకుండా అడ్డుకుంటాను. అక్క, అంత నమ్మకం ఉన్నదానివి మరింకెందుకక్క బాధపడతావు? ఓ, అర్థమైంది. మన సుబ్బుగాడు మనకి దూరంగా ఉన్నాడనా? నాకు తెలుసక్క. ఆయన చూడకుండా నువ్వు ఉండలేవని నాకు తెలుసు. అది నిన్నటి వరకు రా శ్రీశైలం. కుటుంబం కష్టంలో ఉంటే కుటుంబంతో లేనివాడు కొడుకెలా అవుతాడు? చనిపోయినప్పుడు కొరివి పెడితే కొడుకైపోడ్రా. చితికి పోయేదాకా కన్నవాళ్ల కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకునేవాడు కొడుకంటే. వీడ్రా కొడుకంటే. అసలు ఆ సుబ్బు ఏ రోజైనా మేనమామకి ఇవ్వాల్సిన గౌరవం నీకిచ్చాడా? లేదే. కన్న తల్లి కంటే డబ్బు కట్టలే ఎక్కువనుకుని భార్య కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడు. నాకిద్దరు కొడుకులుంటే రామలక్ష్మణుల్లా ఉంటారు అనుకున్నాను. కానీ కానీ బాధపడద్దమ్మా. ఏదో ఒక రోజు వాడిలో మార్పు వస్తుంది. వాడే తెలుసుకొని తిరిగి మన దగ్గరకు వస్తాడమ్మా. నాకు నమ్మకం లేదురా. ఇప్పుడు నా బాధంతా నీ గురించి, విద్య గురించేరా. గొప్పింటి నుంచి వచ్చిన విద్య నలుగురికి పాఠాలు చెప్పి దేవుడి స్థానంలో ఉండే నువ్వు ఇలా రోడ్డున పడాల్సి వచ్చింది. అదేంటత్తయ్య అలా అంటారు? సీతమ్మ వారు కూడా రామయ్య వెంటే అడవికి వెళ్లి వనవాసం చేసింది. నేను
ఆ సీతమ్మ కంటే గొప్పదాన్ని కాదుగా. భర్త అడుగు చాడల్లో నడిచే ప్రతి ఆడపిల్ల సీతమ్మ తల్లేనమ్మా. శ్రీశైలం, ఇప్పుడు ఏం చేయాలరా? నాకేం అర్థం కావటం లేదు. ఏదైనా ఆలోచించి చెప్పరా? అమ్మా, మేము సర్వస్వం కోల్పోయి నీ చెంతకు చేరావు. నువ్వే మాకు దారి చూపించాలమ్మా. ఏమండి, ఈ పసుపు కొమ్ము నా మెళ్ళో కట్టి నా మెళ్ళో ఉన్న మంగళసూత్రం తీయండి. ఎందుకమ్మా విద్య? ఇప్పుడు మన అవసరాలకి డబ్బులు కావాలి కదా అత్తయ్య. కావాలంటే నా మెళ్ళో ఉన్న బంగారం ఇస్తాను. వద్దత్తయ్య, నేనుండగా మీ గౌరవాన్ని నేను తగ్గించలేను. కొత్తగా పెళ్ళైన నీ మెళ్ళో పసుపు తాడు ఉండటం అంత బాగోదేమోనమ్మా. మనం బాగుండడం కోసం చేస్తున్న పని అత్తయ్య. బాగుంటుంది, అంతా మంచి జరుగుతుంది. మీరు ఇంకేం ఆలోచించకండి, కట్టండి.
అమ్మ బంగారం నాన్న తాకట్టు పెట్టండి. వచ్చిన డబ్బులతో మీరు వ్యాపారం మొదలు పెడితే అమ్మ ఆశీర్వదిస్తుంది. ఒకసారి మా నాన్నకి నా చేత్తో బంగారం ఇచ్చాను. ఆ తర్వాత నుండి మా నాన్న విజయం సాధిస్తూనే ఉన్నారు. ఏ రోజు వెనక్కి చూసుకోలేదు. ఇప్పుడు మీరు కట్టిన తాళిని మళ్ళీ మీకిస్తున్నాను. మీరు సాధించాలనుకున్నవన్నీ సాధించండి. ఆ నమ్మకం కూడా నాకుంది. మీ మనసులో దాచుకున్న భయాల్ని మీ మనసు నుండి పోయిన రోజు, మీరు అనుకున్న విజయాలు సాధించిన రోజే మళ్ళీ ఈ తాళిని నా మెళ్ళో మీతో కట్టించుకుంటాను. అప్పటిదాకా ఈ పసుపు కొమ్మే నా మెళ్ళో ఉంటుంది. వెళ్ళి తాకట్టు పెట్టి మనం ఉండడానికి ఏర్పాట్లు చేసిరండి. వెళ్ళండి. మామయ్య, నువ్వు ఇక్కడే అమ్మ వాళ్ళ దగ్గర ఉండు, నేను వెళ్ళొస్తాను. అక్క, విద్యకి పెళ్ళైపోయినా పర్వాలేదు, ఆ గణపతితో పిల్లోడో పుట్టినా పర్వాలేదు. ఎలాగోలా ఆ గణపతిని సైడ్ చేసి నాకు విద్యకి పెళ్లి జరిగేలా చూడక్క. మామూలుగా అయితే నీ చెంప చెళ్ళు అనిపించేదాన్ని, కానీ విద్యతో నీకు పెళ్ళైతే దాన్ని చేసుకోవాలన్న నీ కోరిక, దాని పేరునున్న ఆస్తి మనకొస్తుందని సైలెంట్గా ఉన్నాను. నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయితే ఇక్కడిది లగేజ్తో వచ్చిందంటే అక్కడది రోడ్డు మీద పడ్డట్టే. నిధి, ఒక్క ఫోన్ కూడా లేకుండా వచ్చేశారు. ఏదైతేనే పండక్కి రాలేకపోయినా పండగ అయ్యాకైనా వచ్చారు. అమ్మా నిధి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. సుబ్బు, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. అక్క బావ రాలేదమ్మా? లేదు నాన్న. మరి అక్క బావని కూడా రమ్మనాల్సింది కదమ్మా. అవును, ఇద్దరు ఒక 10 రోజులుండి వెళ్ళేవారు. ఏమైందమ్మా అలా ఉన్నారు? నాన్న, మేము 4 రోజులు ఉండి వెళ్ళటానికి రాలేదు, ఇక్కడే ఉండిపోవటానికి వచ్చాం. అందుకే అక్కని రమ్మనలేదు. నిధి, నువ్వు విద్య ఏమైనా గొడవ పడ్డారా? గొడవ జరిగిందన్న మాట వాస్తవమే మావయ్య, కానీ నిధికి వాళ్ళ అక్క కాదు, మా బాబాయ్ వాళ్ళకి మాకు. మళ్ళీ ఆ వీరేశం గాడు ఏం చేశాడు చెప్పు సుబ్బు, నేను వెళ్ళి గట్టిగా బుద్ధి చెప్పొస్తాను.
చెప్పు సుబ్బు, అసలేం జరిగింది? మావయ్య అది ఇందులో సారాంశం ఏంటంటే గణపతి, ఈ ఇల్లు మన తాత ఆస్తి కాబట్టి మీ అందరికీ ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఇంటి విలువలో నా వాటా కింద రావాల్సిన 20 లక్షలు ఇస్తే మీరు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. అప్పుడు ఈ ఇల్లు మీకే ఉంటది. కోర్టు నుండి నోటీసులు రావడంతో ఏం చేయలేకపోయాం. తప్పక ఇంటి నుండి బయటికి రావాల్సిన పరిస్థితి. ఆ విఘ్నేష్ వీరేశం వాళ్ళు రోజు రోజుకి మనుషులనే విషయాన్ని మర్చిపోతున్నారు నాన్న. మీరన్నట్టు వాళ్ళకి గట్టిగా గుణపాఠం చెప్పాలి. మీరొచ్చారు సరే, మరి విద్య వాళ్ళేరి నిధి? చెప్పమ్మా, అక్క బావ వాళ్ళు ఎక్కడున్నారు? ఏమో తెలీదు నాన్న. కష్టమొస్తే కన్నీళ్లు తుడవడానికి నాన్న ఉన్నారని, ఓదార్చే పుట్టినిల్లు ఉందని, ఖచ్చితంగా నన్ను నా భర్తని భారం అనుకోరు అనే ఉద్దేశంతో ఏమీ ఆలోచించకుండా మేమొచ్చేసాం నాన్న. కానీ అక్క మాత్రం పుట్టినింటికి రావటం నామోషి అనిపించిందో ఏమో. నేనిక్కడికి వస్తున్నాను అని చెప్పినా విద్య ఏ మాట మాట్లాడలేదు. కొంతమంది అంతే నిధి, మెట్టినింటికి వెళ్ళగానే పుట్టింటిని మర్చిపోతారు. మేమంటే మధ్యలో వచ్చాం సరే, కన్న తండ్రి మీరు, మిమ్మల్నైనా గుర్తుపెట్టుకోవాలి కదా మావయ్య. విద్య ఎప్పుడు ఎవరికి భారం కాకూడదు అనుకుంటుంది. ఉన్న దాంట్లో సర్దుకుపోతుంది. ఆత్మగౌరవం ఎక్కువ. అందుకే తన పేరిట ఆస్తిని కూడా వద్దనుకుంది. నిజానికి నాన్న విద్య పాట రాసిచ్చిన రోజే విద్య తీసుకునుంటే ఈ పరిస్థితి అసలు వచ్చుండేదే కాదు. జరిగింది వింటుంటే నాకే ఏదోలా ఉంది. పాపం అనుభవిస్తున్న విద్య ఎలా ఉందో ఏంటో. అమ్మ నిధి, సుబ్బు, మీరు లోపలికి వెళ్ళండి. సరే మోయ్య. మురళి, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అలాగే నాన్న. పిలుస్తా పద్మా. సరేనండి. ఏంటక్క మావయ్య ఎంత ఆవేశంగా పైకి వెళ్ళాడు? బాధలో అటుండటే పైకి పోడు కదా. ఆయన గట్టి పిండం. ఎంత పెద్ద గాలివానొచ్చినా ఏనుగు నిలబడ్డట్టు కదలకుండా నిలబడతాడు. అమ్మా, మావయ్య, మనం ఉండడానికి ఏర్పాట్లు చేశాను. వెళ్దాం పదండి. అత్తయ్య పదండి.